రేషన్ కార్డుల పంపిణీ జరగబోతా ఉన్నది 10 ఏళ్ల తర్వాత ఇచ్చే రేషన్ కార్డులు మొత్తం 3,58,000 రేషన్ కార్డులకు పంపిణీకి ఈరోజు ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వేదికగా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దాదాపు ఈ కొత్త రేషన్ కార్డులతోటి కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5,61,000 రేషన్ కార్డులు జనాలకు ఇచ్చినట్టయితుంది. ఇవి అయిపోగానే ఈ నెలాఖరు వరకు ఇంకో కొత్త రేషన్ కార్డులు మరో 50,000 అంటే దాదాపు 4 లక్షల రేషన్ కార్డులు జనాలకు అందబోతూ ఉన్నాయి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మార్పులు చేర్పులు పేర్లు యాడ్ చేసుకోవడం, పేర్లు తీసేయడం, కొత్త రేషన్ కార్డు రావడం, ఈ అన్నిటితో కలిపి దాదాపు 45 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందజేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభ వేదికగా 1,00,000 మంది సభతోటి ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించబోతూ ఉన్నారు. దాదాపు ఎన్ని కుటుంబాలు అంటే కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు అన్నీ చేసి దాదాపు 5,61,000 2 దఫాలుగా రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి 5,61,343 రేషన్ కార్డులు పంపిణీ చేసి మొదటి విడత నారాయణపేటలో 2.5 లక్షలు అయితే తాజాగా 3.5 లక్షలు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో పంపిణీ చేస్తానికి కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు అన్నీ కలిపి దాదాపు 45,34,340 మందికి ఉచితంగా సన్నబియ్యం అందించింది. అందుకోబోతున్నది కొత్తోళ్ళు పాతోళ్ళు అందరు కలిపి. సో గత ప్రభుత్వంలో జస్ట్ 32,000 రేషన్ కార్డులే వస్తే ఇవి వచ్చిన ఈ 18 నెలలల్లో దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు. మధ్యలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చింది గత ప్రభుత్వం 32,150 రేషన్ కార్డులు. అయితే ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసలేదు. గత 9 ఏళ్ళుగా రేషన్ కార్డులు ఊసలేదు. 10 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఏడాది 2025 ఏడాది జనవరి 26న కొత్త రేషన్ కార్డుల మీద ప్రకటన చేశారు. అదే మే నెల నుంచి 23 వరకు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. మే నెల 24 నుంచి జూలై 10 వరకు 3,58,000 రేషన్ కార్డులు అంటే మంజూరు చేశారు. అవి పంచే కార్యక్రమము ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇక పాత రేషన్ కార్డులు ఉన్నోళ్ళే అందులో పేర్లు మార్పులు అంటే ఆ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ పేర్లు దొరికించడం కావచ్చు, పుట్టిన వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవడం కావచ్చు, అట్లాంటివన్నీ కూడా మొత్తం 28 లక్షల మందికి ఈ ప్రయోజనం కలిగింది. మొత్తం రేషన్ కార్డుల సంఖ్య ఇప్పటి వరకు ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చేంత వరకు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేషన్ కార్డులు కలిపితే దాదాపు 95,70,000 రేషన్ కార్డులు అంటే దాదాపు 96 లక్షల రేషన్ కార్డులకు చేరబోతోంది. లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి 3,09,00,000కు చేరుకుంటూ ఉన్నది. హైదరాబాద్ జిల్లాలో పాత రేషన్ కార్డులు కొత్తగా కలిపి మొత్తం 6,69,499 రేషన్ కార్డులు అంటే రాష్ట్రం మొత్తంలో హైయెస్ట్ రేషన్ కార్డులు ఉన్నవి హైదరాబాద్లోనే. ఎందుకంటే ఇక్కడ జనాభా ఒక నగరం కావచ్చు, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ అధిక జనాభా నగరం కాబట్టి వేగంగా డెవలప్ అవుతున్న నగరం కాబట్టి హైదరాబాద్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడనే రేషన్ కార్డులు పెట్టుకొని అంటే రేషన్ కోసం మళ్ళీ ఊరికి వేరేగా మహబూబ్ నగర్ నుంచి వస్తాడు, వరంగల్ నుంచి వస్తాడు, నల్గొండ నుంచి వస్తాడు, కరీంనగర్ నుంచి వస్తాడు. వాళ్ళు ఈయన ఉండి నెలకోసారి రేషన్ కార్డు కోసం పోలేరు, రేషన్ కార్డు బియ్యం కోసం. కాబట్టి వాళ్ళు అక్కడ రేషన్ ఉన్నా ఇక్కడే తీసుకోవడం అనేది ఒకటి ఓటీపీ ద్వారా ఫెసిలిటీ కల్పించింది ప్రభుత్వం. కాబట్టి హైదరాబాద్లోనే ఎక్కువ రేషన్ కార్డులు మంజూరైన మొత్తం 6,69,499 రేషన్ కార్డులు హైదరాబాద్లో మంజూరైతే కరీంనగర్లో కొత్తగా 31 అంటే తక్కువ స్థాయిలో అత్యధిక స్థానంలో హైదరాబాద్ ఉంటే చివరి స్థానంలో 31,772 కొత్త కార్డులను కరీంనగర్లో ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి ఈ రేషన్ కార్డుల సంఖ్య అంటే ఈ నెలాఖరు వరకు ఇప్పుడు ఉన్నాయే కాకుండా మరో కొత్తగా 50,000 రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నారట. మొత్తానికి 95 లక్షల దాదాపు 96 లక్షలకి ఈ రేషన్ కార్డుల సంఖ్య పెరగబోతూ ఉన్నది. చాలామంది కొన్ని 9 ఏళ్ళు 10 ఏళ్ళుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఇదొక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. దాదాపు 45 లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల వాళ్ళు సన్నబియ్యం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యాన్ని తినే ఇది